సంగారెడ్డి పట్టణం, సిద్దిపేట, వరంగల్ పట్టణాల్లో అభివృద్ధి చెందేలా ప్రణాళికలు రూపొందించాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అధికారులను ఆదేశించారు. సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్లో సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ తో కలిసి సంగారెడ్డి పట్టణ అభివృద్ధిపై ఆర్ఎండ్బి మరియు మున్సిపల్, ఇరిగేషన్, ట్రాన్స్కో తదితర శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హైదరాబాద్ పట్టణానికి కూతబెట్టు దూరంలో ఉన్న సంగారెడ్డి పట్టణం గత 10 సంవత్సరాల్లో అభివృద్ధిలో వెనుకబడిపోయిందన్నారు. సంగారెడ్డి పట్టణం, సిద్దిపేట, వరంగల్, సిరిసిల్ల పట్టణాల్లో ఎందుకు అభివృద్ధి చెందలేదని అధికారులను ప్రశ్నించారు. సంగారెడ్డి పట్టణం, వరంగల్, సిద్దిపేట వలె అభివృద్ధి చెందేలా అధికారులు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. పట్టణంలో బటర్ఫ్లై లైట్లు, పార్కుల ఏర్పాటు, పట్టణ సుందరీకరణ, చెరువుల అభివృద్ధి, మినీ ట్యాంక్ బండ్ల ఏర్పాటు తదితర అభివృద్ధి చెందేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఆర్ఎండ్బి ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రధాన రహదారిపై బటర్ఫ్లై, ఐమాక్స్ లైట్లు ఏర్పాటు చేయాలన్నారు. వాటి నిర్వహణను మున్సిపల్ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు. పట్టణంలో పచ్చదనం పెంపొందించడం కోసం మున్సిపల్ అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. వర్షాలు, భారీ వరదల వల్ల లోతట్టు ప్రాంతాలు మునిగిపోకుండా ఉండేందుకు నీటిపారుదల శాఖ అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. పట్టణం పరిధిలోని చెరువులు, కుంటలు గుర్తించి వాటిని FTL అక్రమ నిర్మాణాలు జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. వరద నీరు నిల్వ ఉండకుండా వెంటనే వెళ్లిపోయేలా చెరువులు, కుంటల్లో ఉన్న వరద కాలువలకు అవసరమైన అనుమతి పనులు చేపట్టి వరద కాలువల నాలాల పూడికతీత పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. తూముల నుండి నీరు పోయేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ఈ జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో పాటు సంగారెడ్డి మాజీ శాసనసభ్యులు జగ్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మినిమం విడ్త్ ఎంత ఉండాలి, మున్సిపల్ అటువైపు మినిమం ఆ రోడ్డు విడ్త్ ఎంత ఉండాలి మీరు చెప్పండి. బైక్ ఉందా, మొబైల్ బైక్ ఉందా? విస్తరించి ఇప్పుడు రోడ్స్, లైట్స్, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ అన్ని అయినా ఉదాహరణ కరీంనగర్ తీసుకో, పాత జిల్లాలు వరంగల్ తీసుకో, కరీంనగర్, మహబూబ్ నగర్ అంతా. మా సంగారెడ్డి పట్టణం ఎందుకలా కాలేదు? ఏం చేస్తే మేము కూడా ఆ స్థాయికి వస్తాం? జస్ట్ బికాస్ యూఆర్ నియరెస్ట్ టు ద సిటీయా? తయారు చేసుడు వేరే, మీకు డిపిఆర్లు ఏం తయారు చేసి మీరు డిపిఆర్ సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ఉండాలి. ఇప్పుడు ఈ రోడ్ని ఏ రకంగా మీరు డిజైన్ చేస్తున్నారో చెప్పండి. అది మేము చేసేస్తాం, ఆర్ఎండ్బికి చేస్తాము. ఆర్ఎండ్బికి చేసినా రేపు సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ వచ్చినా సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ మెయింటైన్ ఎవరు చేయాలి? మున్సిపల్ సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ వేసుకునే బాధ్యత మీది, లేదా ఆర్ఎండ్బి ద్వారా వేయించి మీకు అప్పచెప్తాము. ఒకటి ఇరిగేషన్ శాశ్వతంగా ఎస్టిమేట్ చేయండి, మీకు ఎక్కడ ఏం కావాలి, పర్మనెంట్ సొల్యూషన్ ఉండాలి. ఈ కుంట ఆ కుంటే కాదు, ఎక్కడెక్కడ ఎట్లా మున్సిపల్ లిమిట్స్ లో కుంటలు ఉన్నాయి. ఎన్ని కుంటలు ఉన్నాయి మున్సిపల్ లిమిట్స్ లో? ఓవరాల్ సంగారెడ్డి మున్సిపల్ లిమిట్స్ 9 కుంటలు ఉన్నాయి. ఎక్కడెక్కడ ఉన్నాయి కుంటలు? దేవుంచెల ఒకటి ఉంది సార్, తుర్గవాని కుంట, తుర్గవాని కింద వెళ్తుంది, అక్కడ నుంచి గొప్పి కుంట మీ కంట్రోల్ ఇరిగేషన్ ఉన్నది. మరి మీ యొక్క పర్యవేక్షణ ఉన్న దానిపైన ఉంది సార్. ఇప్పుడు అర్థమైంది, మేము మాట్లాడలేకపోయినా దేర్ ఆల్ కన్స్ట్రక్టెడ్ అండర్ బఫర్స్. కొన్ని ఎఫ్టీలు కట్టిరు, కొన్ని బఫర్ దూర్లు కట్టిరు, కొన్ని దాని కూడా పంట పక్క అన్ని ఎఫ్టీఎల్ మ్యాప్స్ అన్ని తయారు చేసి పెట్టింది సార్. ఎన్క్రోచ్మెంట్స్ ఏమున్నాయో లిస్ట్ ఆఫ్ చేస్తాం. ప్రతిదీ కూడా ఎఫ్టీఎల్ మ్యాప్. 20 ఏళ్ల క్రితం, 25 ఏళ్ల క్రితం, 15 ఏళ్ల క్రితం ఇల్లు కట్టుకున్నారు. ఇప్పుడు ఈ రోజు మనం ఏం చేయలేము. కానీ ముందు జాగ్రత్తలు ఉండాలి కదా. ముందు జాగ్రత్తలో మీ మున్సిపల్ కు ఇరిగేషన్ పోవడం ఇంక్లూడ్ అవుతుంది. అందులో తగ్గి అవుతుంది. ఇంకా మాజిరా బ్యారేజ్ పోతున్నాం. రేపు ఫసల్ వాది ఆ జాగ్రత్తలు పడ్డామా? జాగ్రత్తలు పడుతున్నామా?